రాజకీయ నేరస్తులపై కఠినంగా వ్యవహరించబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కీలక బిల్లును లోక్సభ ముందుకు తెస్తోంది. నేరారోపణలతో అరెస్ట్ అయ్యి 30 రోజులు కస్టడీలో ఉండే నాయకులను పదవుల నుంచి దించేలా బిల్లును తీసుకొస్తోంది. ఈ బిల్లు చట్టమై అమల్లోకి వస్తే 30 రోజులకు పైగా కస్టడీలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరైనా తొలగించే అవకాశం ఉంటుంది. ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయ్యి నెల రోజులు కస్టడీలో ఉంటే 31 రోజున వారి పదవి పోయేలా ఈ బిల్లులో నిబంధనలు పెట్టారు. వారంతట వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం వారి పదవి పోతుంది. ప్రధానమంత్రితో పాటు మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ బిల్లు వర్తిస్తుంది. నేరారోపణలతో అరెస్టైన మంత్రులు రాజీనామా చేయాలని ఏ చట్టంలోనూ, రాజ్యాంగ నిబంధనలోనూ లేదు. కానీ రాజీనామా చేయడం సాంప్రదాయంగా వస్తోంది. ఢిల్లీ సీఎం హోదాలో లిక్కర్ స్కామ్లో అరెస్టైన కేజ్రీవాల్ తొలిసారిగా ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు. జైలు నుంచే ప్రభుత్వ పాలన చేసేందుకు ప్రయత్నించారు. సుప్రీంకోర్టుతో తిట్లు తిన్నారు. అలాగే తమిళనాడులో అరెస్టైన మంత్రి సెంథిల్ బాలాజీ కూడా అరెస్టైన పదవికి రాజీనామా చేయలేదు. ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా కేంద్రం కొత్త బిల్లును తీసుకొస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో దీనికి సంబంధించి 3 బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. వాటిలో ఒకటి 130 రాజ్యాంగ సవరణ బిల్లు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు, మూడోది జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు. ఈ 3 బిల్లులు అరెస్టైన మంత్రులను తొలగించేందుకు ఉద్దేశించినవే. మొదటిది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినవి కాగా, రెండోది కేంద్రపాలిత ప్రాంతాలది, మూడోది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సంబంధించింది. ఈ 3 బిల్లులను పార్లమెంటు సంయుక్త కమిటీ పరిశీలనకు పంపాలని అమిత్ షా తీర్మానాన్ని పెట్టనున్నారు. ఈ బిల్లుల ప్రకారం వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉన్న ప్రధాని, సీఎం, మంత్రి రాజీనామా చేయకపోతే 31వ రోజు అతని పదవి రద్దవుతుంది. అయితే ఆ నేరం 5 ఏళ్లు అంతకు మించి శిక్ష పడేది అయ్యుండాలి. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అరెస్టు చేయించి అస్థిరపరిచేందుకే కేంద్రం ఈ బిల్లులు తీసుకొస్తోందని కాంగ్రెస్ మండిపడుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెట్టించి విపక్ష ముఖ్యమంత్రులను జైలు పాలు చేసే కుట్రలో భాగంగా ఈ బిల్లులు తెస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘవి. ఎన్నికల్లో ఓడించలేని పరిస్థితుల్లో విపక్ష ముఖ్యమంత్రులను తొలగించడం ద్వారా అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవడమే ఈ బిల్లుల ఉద్దేశమని అన్నారు.